హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకుని ఇలా విడదీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. చేపలను తీసుకోవాలి. ఇది రవ్వ చేప అంటారు. నేను ఒక 9 ముక్కల వరకు తీసుకున్నాను. దీన్ని ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా కడుక్కొని శుభ్రం చేసుకున్నాక తీసుకోండి. దీంట్లో ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకుని ఒక స్పూన్ సాల్టు, 2 స్పూన్ల కారం, అర స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ముక్కకు బాగా వీటన్నిటిని పట్టించండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మూత పెట్టి ఒక గంట వరకు పక్కన పెట్టుకోండి. టైం లేకపోతే అరగంట పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్దగా కట్ చేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ వేగినాక కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. ముందుగా మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని కొద్దిగానే సాల్ట్ వేస్తున్నాను. చేప ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను. ఇది ఉల్లిపాయ మగ్గడం కోసమే కొద్దిగానే వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత పసుపు కూడా అందులో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ విధంగా బాగా వేగినాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో పెట్టుకోండి. సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. ఇలా పెట్టుకున్నాక ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి జాగ్రత్తగా. ఈ విధంగా రెండో సైడ్ కూడా కాలుతూ ఉంటుంది. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, ఒక స్పూన్ గసగసాలు, 2 ఇలాచీలు వేసుకోండి. నా దగ్గర ఇలాచీలు లేవు, అందుకు పొడి ఉంటే పొడే వేస్తున్నాను. కొద్దిగా ఒక 4 వరకు లవంగాలు వేసుకుని దీన్ని బాగా మెత్తగా పొడిలాగా నూరుకోండి. లేకపోతే మీరు వాటర్ వేసి కూడా ముద్ద కింద నూరుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఫిష్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో చల్లేసుకోండి. ఇవి వేగుతూ ఉంటాయి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసుకోవాలి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసి రసం తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకో చిన్న గ్లాసుల వరకు వాటర్ వేసుకుని మళ్ళీ రసం తీసుకోండి. ఈ విధంగా 2-3 సార్లు తీసుకున్నాక ఈ చింతపండు రసాన్ని ఫిష్లో వేసేసి ఇంకా వాటర్ సరిపోకపోతే, అంటే చేపలు ములిగేంత వరకు వాటర్ కావాలి కదా, మామూలు వాటర్ గ్లాస్తో గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకుని కదపకుండా క్లాత్తో బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిసేంత వరకు ఇలా కలుపుకున్న ఒక 8 పచ్చిమిర్చి వరకు ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసుకుని ఎక్కువ కలపకుండా చుట్టూరు ఇలా గరిటెతో కదిపి మీడియం మంటలో ఉడికించుకోండి. సగం పైగా ఉడికిపోతుంది. ఇలా ఉడికినాక మూత తీసి కొత్తిమీర వేసుకుని పూర్తిగా సిమ్లో పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చేపల పులుసు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.